ఇరాన్తో యుద్ధ వాతావరణం నెలకొనడం మరియు దేశంలో పెరుగుతున్న జీవన వ్యయానికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నో కింగ్స్ అనే గ్రూప్ ఆధ్వర్యంలో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో మరియు లాస్ ఏంజల్స్ వంటి ప్రధాన నగరాల్లో లక్షలాది మంది నిరసనకారులు భారీ ర్యాలీలు చేపట్టారు. మాకు యుద్ధం వద్దు, మా పన్నులు మా అభివృద్ధికి వాడండి అంటూ ప్లకార్డులతో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా దానిని హైదరాబాద్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడంలో తన వంతు పాత్ర పోషించినట్లు గుర్తు చేస్తూ ఇప్పుడు అమరావతిని స్మార్ట్, బ్లూ అండ్ గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను అధిగమించేందుకు సౌదీ అరేబియా హర్మోజ్కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ను పూర్తి సామర్థ్యంతో పనిచేయిస్తూ ప్రతిరోజు సుమారు 70 లక్షల బారెళ్ల ముడి చమురును పర్షియన్ గల్ఫ్ నుండి నేరుగా ఎర్రసముద్ర తీరంలోని ఎంబు పోర్టుకు తరలిస్తున్నారు. భారతీయ వస్త్ర ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పత్ సింఘానియా తన 87వ ఏట అనారోగ్యం కారణంగా ముంబైలో కన్నుమూశారు. రేమండ్ సంస్థను ప్రపంచవ్యాప్త బ్రాండ్ గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ మరియు సన్ టీవీ నెట్వర్క్ వారసురాలు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. వీరిద్దరూ కలిసి న్యూయార్క్ లో సమయం గడుపుతున్నట్లుగా ఉన్న ఒక వైరల్ వీడియో ఈ వార్తలకు ఆజ్యం పోసింది. తాజా వీడియో మరియు IPL 2026 సీజన్ తరుణంలో ఈ వార్తలు మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.